హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మహేష్ బాబు క్లాసెస్. మనం ఈరోజు సీనియర్ ఇంటర్ ఫిజిక్స్లో రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ లెసన్ నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్కి ఒక 4 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్ అడుగుతాడు. 2 మార్క్ ప్లస్ 4 మార్క్ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈరోజు 2 మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, now the question is, what is dispersion? Which color gets relatively more dispersed? అంటే డిస్పర్షన్ అంటే ఏంటి, ఏ కలర్ మనకి డిస్పర్స్ అయినప్పుడు 7 కలర్స్ వస్తాయి కదా, ఆ 7 కలర్స్లో ఒకదానితో కంపేర్ చేసుకున్నప్పుడు ఇంకోటి ఏ కలర్కి ఎక్కువ డిస్పర్స్ అవుతుంది. డిస్పర్షన్ అంటే సింపుల్గా చెప్తాను చూడండి. వైట్ లైట్ సన్ దగ్గర నుంచి మనకు వచ్చేది వైట్ లైట్. ఆ వైట్ లైట్ బీమ్ ఆఫ్ లైట్ అంటాం. ఆ బీమ్ ఆఫ్ లైట్ ప్రిజం పైన పడినప్పుడు, లేదంటే ఇక్కడ స్కేల్ కనిపిస్తుంది కదా మీకు, ఇట్లాంటి స్కేల్, ఓకే, ఈ స్కేల్లోంచి ట్రావెల్ అయినప్పుడు బికాస్ ఆఫ్ ఇట్స్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్, ఒక్కొక్క దానికి డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ఉంటుంది కదా. సో బికాస్ ఆఫ్ వేవ్ లెంగ్త్ అవి 7 కలర్స్గా స్ప్లిట్ అవుతుంది. వైట్ కలర్ స్ప్లిట్టింగ్ ఇంటూ 7 కలర్స్ వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఎనీ ప్రిజం. ఆ 7 కలర్స్గా స్ప్లిట్ అవ్వడాన్నే డిస్పర్షన్ అంటాం. స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్. స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ అంటే ఇప్పుడు మనం వైట్ లైట్ 7 కలర్స్ కింద డివైడ్ అవుతుంది కదా, ఆ 7 కలర్స్ని స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ అంటాం. ఆ 7 కలర్స్ కింద స్ప్లిట్ అవ్వడం ఎప్పుడు స్ప్లిట్ అవుతుంది, అది గ్లాస్ ప్రిజంలోంచి ట్రావెల్ అయినప్పుడు. స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ వైల్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ త్రూ ఏ గ్లాస్ ప్రిజం ఈజ్ నోన్ యాజ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఓకే, ఏమేమి కలర్స్ అవి మనం రివర్స్లో రాస్తాం. ఓకే, విబ్జిఆర్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. కింద నుంచి పైకి అది గుర్తుపెట్టుకోండి. విబ్జిఆర్ అని రాస్తాం కదా, వైలెట్ కింద ఉంటుంది, రెడ్ పైన ఉంటుంది, మిగతావన్నీ మధ్యలో వస్తాయి. విబ్జిఆర్. ఇప్పుడు మన ప్రిజంలోంచి ట్రావెల్ అయినప్పుడు వైలెట్ కిందకు వచ్చింది కదా, వైలెట్ కిందకు వచ్చిందంటే ఏది ఎక్కువ డీవియేట్ అయినట్టు, వైలెట్ ఎక్కువ డీవియేట్ అయినట్టు, రెడ్ తక్కువ డీవియేట్ అయినట్టు. ఓకేనా. సో వైలెట్ మోర్ డిస్పర్స్డ్. ఇక్కడ అడిగాడు కదా, విచ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్. ఏది, వైలెట్. ఎందుకు, బికాస్ ఆఫ్ ఇట్స్ వేవ్ లెంగ్త్. సో వీ కెన్ రైట్ వైలెట్ గెట్స్ మోర్ డిస్పర్స్డ్ డ్యూ టు ఇట్స్ వేవ్ లెంగ్త్. వేవ్ లెంగ్త్ ల్యాండా అంటాం కదా, వేవ్ లెంగ్త్. ఓకేనా. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది 2024 రెగ్యులర్ ఎగ్జామ్లో కూడా అడిగాడు. 2024 రెగ్యులర్ ఎగ్జామ్లో కూడా అడిగాడు. ఓకేనా. అంతకుముందు 2019లో ఒకసారి అడిగాడు. చాలా ఇంపార్టెంట్. నా సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఆప్టికల్ డెన్సిటీ, హౌ ఇట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మాస్ డెన్సిటీ. మనం జనరల్గా రెగ్యులర్గా యూజ్ చేసేది మాస్ డెన్సిటీ. ఈ ఆప్టిక్స్ లైట్ లెసన్ గురించి డిస్కస్ చేసినప్పుడు మాత్రమే ఆప్టికల్ డెన్సిటీ అంటాం. ఓకే, ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, అసలు ఆప్టికల్ డెన్సిటీ అంటే ఏంటి? వెన్ లైట్ రే ట్రావెలింగ్ ఇన్ ఏ మీడియం. ఓకేనా. ఇప్పుడు లైట్ వ్యాక్యూమ్లో ట్రావెల్ అయ్యేటప్పుడు ఒక స్పీడ్ ఉంటుంది, ఎయిర్లో ట్రావెల్ అయ్యేటప్పుడు ఒక స్పీడ్ ఉంటుంది, వాటర్లో ట్రావెల్ అయ్యేటప్పుడు ఒక స్పీడ్ ఉంటుంది, గ్లాస్లో ట్రావెల్ అయ్యేటప్పుడు ఒక స్పీడ్ ఉంటుంది. ఓకేనా. సో ఒక్కొక్క మీడియంలో ఒక్కొక్క స్పీడ్ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వ్యాక్యూమ్ నుంచి గ్లాస్కి వచ్చేటప్పటికి స్పీడ్ ఆఫ్ లైట్ డిక్రీజ్ అవుతుంది. సో అది ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే అది ఆ మీడియం ప్రాపర్టీ, దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మీడియం. ఓకేనా. సో ఇక్కడ ఆప్టికల్ డెన్సిటీ, వాట్ ఈస్ మీన్ బై ఆప్టికల్ డెన్సిటీ? ఒక మీడియంలోకి లైట్ ఎంటర్ అయ్యింది అనుకుందాం. ఓకే, లైట్ ఎంటర్ అయినప్పుడు ఆ మీడియంకి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఆ స్పీడ్ ఆఫ్ లైట్ని డిక్రీజ్ చేసేస్తుంది, లైట్ని రెడ్యూస్ చేస్తుంది.
ఓకేనా. ఇప్పుడు గ్లాస్ అనుకున్నాం అనుకో, వాటర్లో లైట్ ట్రావెల్ అయినప్పుడు కానీ ఎయిర్లో లైట్ ట్రావెల్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ నుంచి గ్లాస్లో ట్రావెల్ అవుతుంది అనుకుందాం. ఎయిర్లో లైట్ ట్రావెల్ అయినప్పుడు దాని స్పీడ్ ఎంత, 3 × 10⁸ మీటర్/సెకండ్స్. అదే గ్లాస్లోకి వచ్చేటప్పటికి 2 × 10⁸ మీటర్/సెకండ్స్. అంటే స్పీడ్ రెడ్యూస్ అయింది కదా. ఎందుకు రెడ్యూస్ అయింది, గ్లాస్కి మోర్ ఆప్టికల్ డెన్సిటీ కాబట్టి. అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మీడియం విచ్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ద స్పీడ్ ఆఫ్ లైట్. ఇప్పుడు ఒక మీడియంకి మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉందనుకో, ఇఫ్ ఏ మీడియం హ్యాస్ హయ్యర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, that will have more optical density. If a medium has more refractive ఇండెక్స్ని ఎన్ అంటాం కదా. సో మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నప్పుడు ఆ మీడియంకి హయ్యర్ ఆప్టికల్ డెన్సిటీ ఉంటుంది. దట్ విల్ హ్యావ్ హయ్యర్ ఆప్టికల్ డెన్సిటీ. మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటే మోర్ ఆప్టికల్ డెన్సిటీ, లెస్ స్పీడ్ ఆఫ్ లైట్. మోర్ ఆప్టికల్ డెన్సిటీ, మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, లెస్ స్పీడ్ ఆఫ్ లైట్. గుర్తుపెట్టుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నప్పుడు లెస్ స్పీడ్ ఉంటుంది. ఎందుకు, దానికి హై ఆప్టికల్ డెన్సిటీ కాబట్టి. ఇది ఉండడం వల్ల. ఓకేనా. ఇప్పుడు మాస్ డెన్సిటీ అంటే ఏంటి అసలు, మనం రెగ్యులర్గా వాడతాం కదా ఈ ఆబ్జెక్టివ్ మోర్ డెన్సిటీ అని. మాస్ డెన్సిటీ అంటే మాస్ ఆక్యుపైడ్ బై ద బాడీ ఇన్ యూనిట్ వాల్యూమ్. ఓకే, ఒక యూనిట్ వాల్యూమ్ తీసుకున్నామంటే, ఈ వాల్యూమ్ అంటే తెలుసు కదా మీకు, స్పేస్ ఆక్యుపైడ్ బై ద బాడీ. ఆ వాల్యూమ్లో యూనిట్ వాల్యూమ్. ఓకే, ఆ యూనిట్ వాల్యూమ్లో ఎంత మాస్ అయితే ఉంటుందో దట్ ఈస్ ద మాస్ డెన్సిటీ. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే, అది మాస్ డెన్సిటీ. సో ఈ రెండింటికి మధ్యలో ఏమన్నా రిలేషన్ ఉందంటే మనం జనరల్గా లేదనే చెప్పాలి. దేర్ ఈజ్ నో డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ఆప్టికల్ డెన్సిటీ అండ్ మాస్ డెన్సిటీ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ఫోకల్ లెంగ్త్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. ఫోకల్ లెంగ్త్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నాడు. మనకు తెలుసు కదా, లెన్స్ తీసుకున్నామంటే ఇక్కడ రఫ్గా డ్రా చేస్తా చూడండి. ఇది ఏ లెన్స్, కాన్కేవ్ లెన్స్. సో ఈ కాన్కేవ్ లెన్స్కి ఇది ఆప్టికల్ సెంటర్. ఇది స్పియర్ నుంచి తీసుకున్నాం కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ 1. ఈ స్పియర్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేస్తే ఒక ప్యారలల్ రే తీసుకున్నాం అనుకో, ఏమవుద్ది, డైవర్జ్ అవుతుంది. దాన్ని బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకుంటే అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ఏ పాయింట్. ఓకేనా. ఇక్కడ మీట్స్ ఎట్, అపియర్ టు మీట్ ఎట్ ఏ పాయింట్ కాదమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ ఏ పాయింట్ అంటే ఇక్కడ నుంచి డైవర్జ్ అవుతున్నట్లు అనిపిస్తుంది, వచ్చేది ఎక్కడి నుంచి, ఇటు నుంచి వస్తుంది. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇక్కడ నుంచి డైవర్జ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. సో ఈ పాయింట్ని ఫోకస్ అంటున్నాం, F1, ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం దీన్ని. ఓకే, సో ఆప్టిక్ సెంటర్ దగ్గర నుంచి ఫోకస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ లెంగ్త్ అంటాం. ఆప్టిక్ సెంటర్ దగ్గర నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్ ఫోకస్ ఈజ్ నోన్ యాజ్ ఫోకల్ లెంగ్త్. ఫోకల్ లెంగ్త్ దేంతో డినోట్ చేస్తాం, స్మాల్ ఎఫ్తో డినోట్ చేస్తాం. ఫోకల్ లెంగ్త్ స్మాల్ ఎఫ్తో డినోట్ చేస్తాం. ఓకేనా. నౌ రేడియస్ ఆఫ్ కర్వేచర్. జనరల్గా మనం ఏమంటాం, స్పియర్ కదా తీసుకునేది, ఆ స్పియర్కి సెంటర్ ఏంటంటే C అని రాసుకున్నాం. ఆ స్పియర్కి
సెంటర్, మనం అందులోంచి ఒక కర్వ్డ్ పార్ట్ కొంత పార్ట్ తీసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఆ స్పియర్కి రేడియసే కదా ఇది కూడా, స్పియర్కి కదా ఇది కూడా రేడియస్. దాంట్లోంచి మనం కర్వ్డ్ పార్ట్ తీసుకున్నాం. మనం ఏ కర్వ్డ్ పార్ట్ అయితే తీసుకున్నామో ఆ కర్వ్డ్ పార్ట్ ఉండే స్పియర్కి సెంటర్. ఓకేనా? సో ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్, రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఆఫ్ which the lens is a part. మనం ఎందులోంచి అయితే ఒక పార్ట్ తీసుకున్నామో ఆ స్పియర్కి సెంటరే సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆ స్పియర్కి రేడియసే రేడియస్ ఆఫ్ కర్వేచర్. దీన్ని మనం ఇప్పుడు ఫోకల్ లెంగ్త్ చెప్పాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అని, అట్లానే కూడా దీన్ని కూడా చెప్పొచ్చు. ద డిస్టెన్స్ బిట్వీన్, నేను ఆల్రెడీ రాశాను కదా, ద డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. The distance between optic center of concave lens and the center of curvature is known as radius of curvature. ఓకేనా? సో ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా టైమ్స్ అడిగాడు ఎగ్జామ్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మయోఫియా, హౌ కెన్ ఇట్ బీ కరెక్టెడ్? వాట్ ఈజ్ మయోఫియా? మయోఫియా అంటే ఇట్ ఈజ్ అన్ ఆప్టికల్ డిఫెక్ట్. మయోఫియా ఈజ్ ఏ ఆప్టికల్ డిఫెక్ట్ ఆఫ్ హ్యూమన్ ఐ. మన ఐకి ఉండే డిఫెక్ట్స్లో ఇది ఒకటే, లెన్స్ వల్ల వచ్చే డిఫెక్ట్స్ అనమాట. ఆప్టికల్ డిఫెక్ట్ అంటాం దాన్ని, హ్యూమన్ ఐ. సో దీన్ని ఇంకో రకం కూడా అనొచ్చు, ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నియర్ సైటెడ్నెస్. నియర్ సైటెడ్నెస్ అని ఎందుకని అంటామంటే ఈ డిఫెక్ట్, ఈ మయోఫియా డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి దగ్గర ఆబ్జెక్ట్స్ బాగా కనిపిస్తాయి నార్మల్గానే, దూరంగా ఉండేవి కనపడవు. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనపడవు, దగ్గర ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. సో అందుకనే దీన్ని నియర్ సైటెడ్నెస్ అంటాం. సైట్ అంటే డిఫెక్ట్ కాదమ్మా, సైట్ అంటే ఎబిలిటీ టు సీ. ఓకేనా? సైట్ ప్రాబ్లం అనాలి మనం యాక్చువల్గా. నియర్ సైటెడ్నెస్, దగ్గరుండేవి బాగా కనపడతాయి, దూరంగా ఉండేవి కనపడవు. ఓకేనా? సో దట్ ఈస్ మయోఫియా. సో ఏమన్నా, మయోఫియా ఈజ్ ఏ ఆప్టికల్ డిఫెక్ట్ ఆఫ్ హ్యూమన్ ఐ. ఓకే, ఏంటి ఇందులో ప్రాబ్లము? దగ్గరున్న ఆబ్జెక్ట్స్ నార్మల్గానే కనపడతాయి, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనపడవు. ఇన్ విచ్ అంటే ఈ డిఫెక్ట్లో the person cannot see far objects or far objects not visible. ఫార్ ఆబ్జెక్ట్స్ కనపడవు. ఓకేనా? దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని చూసినప్పుడు మన ఐ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ కదా, ఇవి కన్వర్జ్ అయ్యి, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ అంటే ప్యారలల్ రేస్ వస్తాయి మనకి. సో ఈ రేస్ కన్వర్జ్ అయ్యి మన రెటీనా పైన మీట్ అవ్వాలి యాక్చువల్గా. కానీ ఈ మయోఫియా డిఫెక్ట్ ఉన్న వాళ్ళకే, మయోఫియా డిఫెక్ట్ ఉన్న వాళ్ళకే ఈ రేస్ కన్వర్జ్ అయ్యి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా ఫామ్ అయిపోతాయి. ఇక్కడ రెటీనా ఉంటే ఇక్కడే కన్వర్జ్ అయిపోతుంది అనమాట. ఈ దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమవుద్దంటే వీళ్ళకి బ్లర్గా కనిపిస్తుంది. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ వీళ్ళకి బ్లర్గా కనపడుతుంది. దీన్ని కరెక్ట్ చేయడానికి మనం ఒక స్పెక్స్ యూజ్ చేస్తాం అనమాట. ఏం స్పెక్స్ యూజ్ చేయాలి, ఏ లెన్స్ పెట్టాలి దాంట్లో? బైకాన్కేవ్ లెన్స్. ఏ లెన్స్? బైకాన్కేవ్ లెన్స్. బైకాన్కేవ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ ద డిఫెక్ట్ ఫర్ మయోఫియా ఉన్న వాళ్ళకి బైకాన్కేవ్ లెన్స్ అంటాం, లేకపోతే సింపుల్గా కూడా మనం కాన్కేవ్ లెన్స్ అని కూడా అనేయచ్చు. ఓకేనా? సో ఈ లెన్స్ని అంటే వాళ్ళకి ఉన్న బేస్డ్ ఆన్ ద ప్రాబ్లం, అందరికీ ఒకే డిఫెక్ట్ కాదు కదా, కొంతమందికి ఎక్కువ తీవ్రత ఉండొచ్చు, కొంతమంది తక్కువ తీవ్రత ఉండొచ్చు. ఓకే, దాన్ని బేస్ చేసుకొని డాక్టర్ పవర్ డిసైడ్ చేస్తాడు. ఆ పవర్ ఉన్న లెన్స్ని, ఆ పవర్ ఉన్న కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేయాలి. దట్ ఈస్ మయోఫియా. ఓకేనా? సో మనం ఈరోజు 4 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం కదా. ఓకే, రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ.